మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. ఈ భాగంలో గమనిస్తే ఒక అధికారి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాల్లో చూస్తుంటున్నాం. ప్రియమైన వారలారా, అంటే ప్రభు దగ్గరికి ఒక అధికారి ఎందుకు వచ్చాడు? అనేక సందర్భాల్లో అధికారులు రివైవల్ కు దూరంగా ఉంటారు. అనేక సందర్భాల్లో అధికారం అనేటువంటిది ప్రభు దగ్గరికి రాకుండా అడ్డుగా ఉండడం ప్రారంభిస్తాయి. అయితే బైబిల్లో గమనిస్తే ఒక అధికారి వచ్చినట్లుగా వాక్యాల్లో చూస్తుంటాం. ఎందుకు అధికారి వచ్చినాడు? వాక్యంలో గమనించినట్లయితే అతని కుమార్తె చనిపోయేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇక విధి లేని పరిస్థితులలో అతడు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ఒకవేళ మనం గమనించవచ్చు. ప్రభు దగ్గరికి అనేక సందర్భాల్లో అధికారులైనా అనధికారులైనా రకములైనటువంటి అంటే సామాజిక స్థితిగతులలో ఉండేటువంటి వారు వచ్చినట్లుగా దేవుని వాక్యాలు చూస్తుంటున్నాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చెయ్యవలెనని ఆయనను అడిగెను. ఇక్కడ చూస్తే ఒక అధికారి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా వ్రాయబడింది. మొదట చూచింది కూడా ఒక అధికారి, అయితే తన కుమార్తె చనిపోయేదానికి సిద్ధంగా ఉంటే వచ్చినట్లుగా వ్రాయబడింది. ఇప్పుడు చూస్తే కూడా ఒక అధికారి వచ్చిట్టున్నాడు. అయితే ఎందుకు వచ్చిట్టున్నాడు? నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యాలి అంటే ఒక అత్యున్నతమైనటువంటి ప్రశ్న. ప్రియమైన వారలారా, ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు కానీ అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, నిత్య జీవానికి వారసుడి కావాలంటే నేనేం చేయాలి? మరి ఆ యొక్క గొప్ప అధికారిలో కూడా దేవుని ఆత్మ ఒక విధంగా తన కార్యం జరిగించాడు కనుక యేసు దగ్గరికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యాలు చూస్తున్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుంచి మనం చదువుకుందాం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చుండి భిక్షమడుక్కొనుచుండెను. జన సమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా, వాడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచుండనని వారితో చెప్పిరి. ఈ భాగంలో గమనిస్తే ఒక భిక్షమెత్తేటువంటి వాడు, ప్రేమైనటువంటి వారులారా, తర్వాత భాగాల్లో చూస్తే ప్రభువును వేడుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఒక ధనవంతుడైనా, బైబిల్లో చూస్తే మరి ఒక ధనవంతుడైనా, చివరికి ఒక భిక్షమెత్తేటువంటి వాడైనా యేసు దగ్గరికి వచ్చినట్లుగా దేవుని వాక్యాలు చూస్తున్నాం. అంటే యేసు దగ్గరికి రాలేనటువంటి వారు ఎవరు లేరు, రాని వారు ఎవరు లేరు. ప్రియమైన వాళ్ళారా, ఏదో ఒక పరిస్థితి అనేటువంటిది వారి జీవితంలో ఉంటుంది, వారు యేసు దగ్గరికి రావాల్సిందే. బైబిల్లో గమనిస్తే హేరోదు యేసును చూడాలని చాలా కాలం నుంచి అనుకున్నాడంట. అంటే ఆ దేశపు రాజైనా, ఆ దేశంలో ఉండే భిక్షమెత్తేటువంటి వాడైనా, ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క పరిచర్య పరిధి ఎవరు వర్ణించలేరండి. బైబిల్లో గమనిస్తే దేవుడు నిండు వృద్ధాప్యంలో ఉండే జకర్యాతో తన దూత ద్వారా మాట్లాడినాడు. ఆ పిదప యోహాను పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ జకర్యా మీదికి రాగా అతను ప్రవచించినాడు. అప్పుడు అతని వయస్సు చాలా పడ్డ ముసలితనం అయినా దేవుడు అతన్ని సంధించినట్లుగా మనం చూస్తుంటున్నాం. అట్ ద సేమ్ టైం తల్లి గర్భమున పడినది మొదలుకొని ఆ జకర్యా కుమారుడు యోహాను మీద దేవుని ఆత్మ ఆవరించినట్లుగా చూస్తాం. అంటే అప్పుడే పుట్టిన పసికందైనా, నిండు వృద్ధాప్యంలో చనిపోయేదానికి సిద్ధంగా ఉండే జకర్యా లాంటి వారైనా దేవుని ద్వారా ప్రభావితులు కావలసినటువంటి వారే. యేసు దగ్గర ప్రభావితము కానటువంటి ఏజ్ గ్రూప్ అనేటువంటిది లేదండి. అంటే వయస్సుకు సంబంధించినటువంటిది ఏది లేదు. యేసు దగ్గర ప్రభావితము కాకుండా ఉండేటువంటి సామాజిక వర్గం అనేటువంటిది ఏమి ఉండదు. బైబిల్లో గమనించినా, ఈ రోజుల్లో గమనించినా కూడా ప్రతి వర్గము యేసు ప్రభు దగ్గరికి వస్తుంటారు. వారు వ్యాపారస్తులైనా, లేకపోతే మాంత్రికులైనా, ప్రభు యొక్క శక్తి ఎదుట ప్రణమిల్లి రావటం, లేకపోతే అధికారులు, ప్రముఖులు, రాజులు, మంత్రులు, ప్రతి ఒక్కరు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఏంటి కారణం? యేసు ఈ లోకంలో తన పరిచర్య ప్రారంభించినది మొదలుకొని ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు యొక్క పరిచర్య అదే అండి. వాక్యంలో గమనిస్తే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది. ఇంతకు ఈ అధికారి ఎవరు? బైబిల్లో గమనిస్తే సమాజ మందిరపు అధికారి అనేటువంటి మాట చూస్తాం. ప్రియమైన వాళ్ళ అనేక సందర్భాల్లో మతము అనేటువంటిది ఆత్మీయతకు చాలా దూరం అండి. భక్తి వేరు, ఆత్మీయ స్థితిగతులు వేరు.
భక్తి అనేటువంటిది అనేక సందర్భాల్లో ఏంటంటే ఒక ఆచారప్రదంగా ఉండడం ప్రారంభిస్తుంది. అనేక సందర్భాల్లో ట్రెడిషనల్ చర్చెస్ అంటారు, లేదా మెయిన్ లైన్ చర్చెస్. వీటిలో గమనించినట్లయితే ఆత్మకార్యాలు ఏమీ ఉండవు ప్రేమైన వారులారా. అయితే ఊరికి ఒక ట్రెడిషన్ లాగా, ఒక ఆచారం లాగా, ఒక సంప్రదాయబద్ధంగా చర్చికి వెళ్తారు. అయిపోయిన తర్వాత కానుకేసి వెళ్ళిపోతుంటారు. ఈ రోజు నువ్వు చర్చికి వెళ్ళి ఏదైనా మేలు పొందావా? ఏమి చెప్పేదానికి ఉండదు. ఏదైనా నేర్చుకున్నావా? చెప్పలేరు. ఏదైనా దేవుడు నీతో మాట్లాడా? చెప్పలేరు. ఏదైనా నీ ప్రార్థనకు జవాబు ఉందా? చెప్పలేరు. ప్రభు నన్ను బాగు చేస్తున్నాడనే సాక్ష్యం అక్కడ ఉందా? ఉండదు ప్రేమైనటువంటి వాళ్ళారా. అయితే అదొక నామినల్ చర్చ్ అయినా కూడా ఆ యొక్క డినామినేషన్ అనేది ఒక బలమైనటువంటిదండి.